అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎన్ని బలమైన శోధనలు మీరు ఎదుర్కొంటున్నారో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య మీరు ప్రార్థన చేస్తున్నారో, వాటన్నిటికీ తగిన సమయం ముందు నా ప్రభు మీ అందరికీ జవాబు దయచేయుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మనకి కలుగుతున్న ఒత్తిడిని బట్టి, మనకు కలుగుతున్న శోధనలు బట్టి మనం ప్రభుని ఒక ప్రశ్న అడుగుతుంటాం. ప్రభా, నాకెందుకు ఇన్ని బలమైన శోధనలు వచ్చాయి? నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. బ్రతకడానికి అవకాశం లేదు ప్రభా, ఎందుకు ఉంటున్నానో కూడా అర్థం కావట్లేదని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కొంతమంది అంటారు, ఈరోజే నా చివరి రోజు, రేపు ఎల్లుండో ఎదుకులాగా చనిపోవాలని కొంతమంది మనస్సులో రకరకాల నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, శోధనని కొంచెం ఓర్చుకొని జయించడానికి ప్రయత్నం చేయండి. మీరు జయించడానికి నా ప్రభువే మీకు శక్తిని దయచేస్తాడు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర మా తల్లి ఒళ్ళో పడుకొని నా ఓపిక అంతా కూడబెట్టుకొని చివరిసారిగా మా అమ్మ వైపే చూసి ఈ బాధలు అనుభవించలేక ఇంకొక ట్రైన్ వస్తే దాని కిందకు దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదాని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ పరిస్థితి మధ్యన దేవుడు మా గమ్యములను మార్చాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు కొంచెం ఓర్చుకోగలిగితే ఆ కీడు వెనకాల ఎంత ఉన్నతమైన మేలుందో నా ప్రభు నీకు చూపించగలిగిన దేవుడు, నీకు బహుమానంగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యాల ఈ మాట నన్ను ఎంతగానో ధైర్యపరిచింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గములను కలుగ చేయును. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నాకు చాలా ఆదరించే మాట ఏంటి తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఎంతైతే తట్టుకోగలమో అంత మాత్రమే మనకి శోధనలు వస్తాయి తప్ప అతికి మించి శోధించడు ఆయన. ఈ శోధన ఎందుకు ఇవ్వాలంటే, ఈ శోధన వెనకాల ఘనమైన విజయాలు మన కోసం దాచుంచాడు. నేను అంటాను, ఈరోజు శోధన రాకపోతే నేను ఇంత ఆశీర్వాదం చూసేవాడిని కాదేమో. నాకు బలహీనత రాకపోతే ఈరోజు మీ ముందర ధైర్యంగా నిలబడి యేసయ్య గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడని ఈ మాట మీతో చెప్పడానికి నాకు అవకాశం ఉండేది కాదేమో. ఆ శోధన నా బ్రతుకుని మార్చింది. ఆ శోధన నా జీవిత చరిత్రను మార్చింది. ఎందుకంటే నిన్ను నన్ను చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకు తెలుసు నువ్వు భరించలేనంత భారాన్ని మోస్తున్నావని, హృదయము పగిలిపోయేలాగా ఏడుస్తున్నారని నాకు తెలుసు, రేపో మాపో చనిపోయే పరిస్థితుల మధ్య ఉన్నారని నాకు తెలుసు. కానీ ఒక్కటయ్యా, ఓర్చుకోండి. ఓర్చుకుంటే చాలు, దేవుడు ఉన్నతమైన కృపను మీ పట్ల చూపించబోతున్నారు. ఆయన అంటాడు కదా, శోధన నుంచి తప్పించబడ్డానికి కూడా మార్గం ఆయనే ఇస్తాడు. ఏ మనుష్యుడు ఇలా చేయరయ్యా. మనకుండే వారు ఎవ్వరు కూడా మనల్ని శోధనల నుంచి బయటికి తీసుకురారు. మహా అయితే మనల్ని అపాయంలోకి ముంచుతారు, లేకపోతే మనల్ని ఇంకా బలహీనపరుస్తారు, మన హృదయాన్ని గాయపరుస్తారు. కానీ ఏ ఒక్కరూ మనల్ని కాపాడలేరు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను నమ్మదగిన దేవుడిని అయ్యా. మీరు ఎంతైతే తట్టుకోగలరో నాకు తెలుసు, అంత శోధనే మీకు ఇస్తాను. కానీ అతికి మించి మిమ్మల్ని శోధించను, మిమ్మల్ని నేను ఆదరిస్తాను. ఆ శోధన నుంచి బయటికి రావడానికి మార్గం కూడా నేనే చూపిస్తానన్నాడు ఆయన. అది 100% నిజమయ్యా. దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు, క్యాన్సర్ రోగాన్ని నా శరీరంలో పెట్టాడు. కానీ ఈ రోగం నుంచి బయటపడడానికి కూడా మార్గం ఆయనే చూపించాడు. ఎందుకో చెప్పన, గాయం పెట్టువాడు ఆయనే, ఆ గాయమును పూడ్చేవాడు కూడా ఆయనే. ఆయన ఆదరించే దేవుడయ్యా. ఈరోజు కొంచెం ఓర్చుకో చాలు, నీకు ఘనమైన విజయాలు నా ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. కొంచెం ఓర్చుకో చాలు, కీడు వెనకాల మేలు దాచించిన దేవుడు ఆయన. ధైర్యం కలిగి ఉండండి. మనం ఎంతైతే తట్టుకోగలమో అంత మాత్రం వస్తుంది. కానీ అతికి మించి ఆయన మనల్ని గాయపరిచే దేవుడైతే కాదు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఈరోజు మీరు ఎన్నో రోగాల మధ్యన ఉన్నారు, ఎన్నో కుటుంబ సమస్యల మధ్యన ఉన్నారు, ఎన్నో ఇబ్బందుల మధ్యన ఉన్నారు, ఉద్యోగాలు లేక, చదువుల్లో ఎన్నో పోరాటాలు. కానీ ఒకటి చెప్తానయ్యా, వాటన్నిటినీ రేపన్న రోజు గొప్ప ఆశీర్వాదాలుగా నా ప్రభు మార్చబోతున్నారు. ధైర్యం కలిగి ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.